రాముడిని అడవికి పంపించింది ఎవరు? కైకేయి అని చెప్పి వెంటనే చెప్పేస్తాం. ఇప్పుడు రామాయణంలో ఒక విచిత్రమైన పాత్ర ఉంటుంది. ఆవిడ పేరే మందర. రేపు రాముడికి పట్టాభిషేకం జరుగుతుందనగా ఈరోజు రాత్రి వచ్చి కైకేయితోటి 2-3 మాటలు చెప్తుంది, ఎక్కువ చెప్పదు. తప్పగా ఆవిడ మనసు మారిపోయి డెసిషన్ తీసేసుకుంటుంది. మన జీవితంలో కూడా ఇలాంటి మందర్లు కొంతమంది ఉంటారు. ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్ అవుతున్నప్పుడు, గెట్ టుగెదర్స్ అవుతున్నప్పుడు, ఎక్కడో చోట, మన ఇంటి పక్కన ఎక్కడో చోట ఉంటారు. ఏంటి మీ వాళ్ళు అలాంటి కదా, మీకు వాళ్ళు ఇలాంటి కదా, ఇలా అనుకుంటున్నారు వాళ్ళందరూ మీ గురించి. చూడండి ఒకసారి మరి ఏం జరుగుతుందో ఏంటో, ఎవరో విలువ ఇవ్వట్లేదు అనుకుంటా అని చెప్పి 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మాట్లాడేది కేవలం 2 నిమిషాలు ఉంటుంది అంతే. కానీ ఆ మాటల యొక్క ప్రభావం మీ మీద కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. వాళ్ళు ఏం చేయరు, ఆ నిర్ణయం తీసుకున్నది మొత్తం అంతా మీరే. అర్థమవుతుందా? సో నా జీవితంలో కూడా జరిగింది ఇలాగా. నేను కూడా కొన్ని సంవత్సరాల పాటు ఒక వ్యక్తితో మాట్లాడలేదు. మనం చేసే పని ఏమంటే, ఎవడో ఏదో చెప్తాడు, ఇంకా దాన్ని ఆలోచించకుండా అలా జరిగిపోయిందా అని చెప్పి డెసిషన్ తీసేసుకుని అసలు ఏంటి అని చెప్పి ఆలోచించాం. ఇంకా ఆవేశంలో ఫైర్లో ఉంటాం కదా, మనం నిర్ణయం తీసేసుకుంటాం. సో ఇలాంటి మందర్లో చాలామంది ఉంటారు మన జీవితంలో కూడా. మందర్లు మాత్రమే కాదు, కొన్నిసార్లు మనం కూడా మందర్లో మారిపోతుంటాం. అవునా కదా? డెసిషన్ ఎప్పుడు మనం తీసుకోవడం కాదు కదా, మనం కూడా కొన్నిసార్లు చెప్పే ఉంటాం అందరికి కూడా. సో ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు రిఫ్లెక్ట్ అండ్ యాక్ట్.